ఇంకా మా వారికి కూడా అయితే ఇచ్చేసానండి. ఇంకా మా వారు సూపర్ అంటున్నారు. ఆయనకు కూడా ఈజీగా ఉంటుంది ఇలా రైస్ తినడానికి. మధ్యాహ్నం పూట ఈ విధంగా చేసి పెట్టాను అనుకోండి, ఒక స్పూన్ వేసి తినేస్తారు అలా వర్క్ చేసుకుంటూ. జీడిపప్పులు కూడా ఉన్నాయా? ఎలా ఉంది? ఎక్సలెంట్. వచ్చేసి కరివేపాకు రైస్. అంటే కరివేపాకు రైస్ ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీ అండి కరివేపాకు రైస్ చేసుకోవటం. సింపుల్, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, హెయిర్ గ్రోత్కి కూడా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ కరివేపాకు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా 1 కప్పు కరివేపాకు రైస్ తీసుకొని ఇలా కరివేపాకు తీసుకొని పూర్తిగా కడిగి ఆరబెట్టేసేసుకోవాలి. కరివేపాకు అనేది మనం ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. ఫైన్గా పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 3 అయితే సరిపోతాయండి మనకి పచ్చిమిర్చి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. చూడండి ఇక్కడ 4 చిన్నులపాయ రెప్పలు, అల్లం ముక్క వేసుకుంటున్నాను. మొత్తం కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్గా వేసేసుకోవాలి బాగా మెత్తగా. ఇక అయితే వాటర్ అయితే పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం టీ గ్లాసులో 1/2 గ్లాసు పోసుకోండి సరిపోతాయి. ఎక్కువ వాటర్ పోసుకున్నారనుకోండి పేస్ట్ అనేది టేస్ట్ ఉండదు. ఆ విధంగా వాటర్ పోసుకొని ఫైన్గా పేస్ట్ వేసుకోవాలండి మెత్తగా వీలైనంత వరకు. చూడండి ఈ విధంగా వేసుకోవాలి వీలైనంత వరకు. జావగా ఉండకూడదండి, వాటర్ ఎక్కువ పట్టకుండా ఈ విధంగా వేసి పక్కన పెట్టేసేసుకోవాలి. రైస్ తయారు చేసుకోవటానికి ఇక్కడ కళాయి అయితే పెట్టేసేసుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఆవాలు 1 స్పూన్గా వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. ఇది బాగా ఎరడాలుగా వచ్చినాక వేయించుకుంటూ వేపుకోవాలి. ఇక్కడ జీడిపప్పు 4 కూడా బాగా ఎరడాలుగా వచ్చిందాక వేసుకొని ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగేటప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకోవాలండి. కారంగా ఘాటుగా అయితే రైస్ అనేది బాగుంటుంది. మంచి నీళ్ళు పోయి ఈ విధంగా వేగిన తర్వాత తీసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలండి. ఈ పేస్ట్ అనేది మనం పచ్చి వాసన పోయిందాక వేయించుకోవాలి. లేదనుకోండి పసురు వాసన వస్తుంది, రైస్ అనేది టేస్ట్ ఉండదు. బాగా గ్రేవీ అనేది దగ్గర పడిందాక వేయించుకోవాలి, పసురు వాసన పోయిందాక.
ఇలా పూర్తిగా దగ్గర పడిందాక వేయించుకోవాలండి. పసరు వాసన పూర్తిగా పోవాలి మనకి. చూడండి, ఇలా ఆయిల్కి గ్రేవీ అనేది సపరేట్ అయ్యిందాక వేయించుకోవాలి మనం. లేదనుకోండి పచ్చివాసన వస్తుంది, పసరు వాసన. పేస్ట్ అనేది ఇలా గ్రేవీ బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి మనకి వేగితే కరివేపాకు, అదే మనకి గుర్తు. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఇది బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి. చూడండి, ఈ విధంగా రైస్ అనేది కొద్దిగా పలుగ్గా తీసుకోవాలి మనం. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాం కదా, 2 కప్పులు రైస్ అయితే సరిపోయిద్ది మనకి, బాగుంటుంది టేస్ట్గా. మనం రైస్ చేసేటప్పుడు, కరివేపాకు రైస్ చేసేటప్పుడు కొద్దిగా పలుగ్గా తీసి పెట్టుకోండి. రైస్ అనేది బాగా పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని ఈ రైస్ అనేది బాగా కలిపేసేసుకోవాలి. ఈ పేస్ట్లో కలిసిపోయేటట్టు. 2 కప్పుల రైస్ అయితే కరివేపాకు సరిపోయిద్దండి. 1 కప్పు కరివేపాకు తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా రైస్కి గ్రేవీకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. రైస్ అనేది ఇలా ఏగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి రైస్కి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే రైస్కి పట్టేది బాగా. చూడండి, ఇంతే సింపుల్గా కరివేపాకు రైస్ ఈజీగా ఈ విధంగా చేసేయండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. లంచ్ బాక్సుల్లోకి మనకు అప్పటికప్పుడు రైస్ మిగిలినా కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా ఇలా దించేసుకునే ముందు ఇలా ఆపిన తర్వాత మనం గ్యాస్ అనేది ఒక నిమ్మ చెక్క తీసేసుకొని కొద్దిగా లైట్గా పిండుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది రైస్లోకి. విధంగా పిండేసేసి కలుపుకుంటే లైట్గా సరిపోయిద్దండి. ఈ విధంగా లంచ్ బాక్సుల్లోకి ఎప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టుకోవచ్చండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చేశారనుకోండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. రుచిగా కూడా లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పటికి రెసిపీ అనేది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ రైస్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ లైక్ చేయండి. ఈ విధంగా నేను కూడా పెట్టేసుకొని తినేసానండి. చాలా చాలా రుచిగా ఉంది. టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. కరివేపాకు రైస్ అనేది ఇంకేం అవసరం లేదండి. ఇలా కర్రీస్లు, కూరలు లేకపోయినా సింపుల్గా ఈ విధంగా చేసి పెట్టేయచ్చండి ఇంట్లో వాళ్ళందరికీ అప్పుడప్పుడు. మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంది. ఇంకా మా వారికి పెట్టేసి నేను కూడా తినేస్తున్నానండి.